12 లీటర్లు లోపిచ్చే గేది మనం పెట్టుకోకర్దు డైరీలో. వర్కౌట్ అయింది ఆయనకి 2 లక్షలు పెట్టండి గేదె వర్కౌట్ అయితే అవుద్దన్న. ఎందుకు అవుద్దంటే నీకు రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం. ఇక్కడైతే లోవరాజు డైరీ ఫామ్లో ఉన్నాం. ఇక్కడైతే బఫెలోస్ ఉన్నాయని చెప్పారు. ఎన్ని గేదెలు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. రేట్లు కూడా అడుగుదాం. అట్లనే తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి ప్రజెంట్ రైతులకి మన అడ్రస్, మీ ఫామ్ పేరు, లొకేషన్ చెప్పవా? మన అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లోవరాజు డైరీ ఫామ్. మన దగ్గర 365 రోజులు ఎప్పుడు కూడా మినిమం 20 నుంచి 40-50 గేదెలు ఉంటాయన్న మన డైరీలో. ఈనేసిన గేదెలు ఉంటాయి, అలాగే ప్రెగ్నెన్సీ గేదెలు ఉంటాయి. ఒక వారం 10 రోజుల్లో ఈనే గేదెలు ఉంటాయి. అలాగే గేదెలు రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,80,000 వరకు గేదె రేట్ అనేది ఉంది. ఈ మధ్యలో రేటు ఉంటుంది. 1,20,000 స్టార్టింగ్ రేటు, 1,80,000 ఎండింగ్ రేటు, ఈ మధ్యలో రేట్ అనేది ఉంటుంది. గేదె క్వాలిటీని బట్టి, దాని బాడీని బట్టి, రింగ్ క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఈనేసిన గేదెలు మా దగ్గర ఎప్పుడు కూడా 20-30 గేదెలు ఉంటాయన్న. రైతులు ఎవరైనా వచ్చినట్టు అయితే మా డైరీ పక్కనే రూమ్ ఉంది. రూమ్లో స్టే చేసి 2 పూటలు కానీ 3 పూటలు కానీ పాలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఈనేసిన గేదె. ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే మై ప్రాబ్లం వచ్చినా, రొమ్ము ప్రాబ్లం వచ్చినా గేదెని తీసుకొని వెళ్ళాక 25 రోజుల వరకు, అంటే గేదె డెలివరీ అయ్యే వరకు గ్యారంటీ ఇస్తాము. డెలివరీ అయ్యాక పాలకు గ్యారంటీ ఇస్తాం. ఏమన్నా గేదె కంప్లైంట్ వచ్చిందంటే గేదెని వాపస్ తీసుకొని మళ్ళీ వేరే గేదె అనేది 100% ఎక్స్చేంజ్ అనేది చేస్తామన్నా సరిసగం ట్రాన్స్పోర్ట్తో. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికన్నా కూడా ఒక గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వర్క్ అవుద్ది. 5 గేదెలు దాటి తీసుకుంటే 6-7 గంట తీసుకుంటే, ఒక 10 గేదెల గంట తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మన లోవరాజు డైరీ ఫామ్ నుంచి ఇవ్వడం జరుగుద్ది. అన్నీ కూడా క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్న, హెవీ సైజ్ గేదెలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఒక 40 గేదెలు ఉన్నాయి. గేదెలన్నీ కూడా చూడొచ్చు. రైతులు వచ్చి గేదెలు తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కాబట్టి గేదెలు కొంచెం రేట్ అనేది పర్లేదు, రీజనబుల్గానే ఉంది. రైతులు వచ్చి గేదెలు తీసుకోవాలి. 10 ఒక్కలు కూడా మంచి గేదెలు ఉన్నాయి. అన్నీ కూడా తగ్గింది ఏమన్నా రేటు పర్లేదన్న. తగ్గడం అంటే గేదె మీద ఒక 10,000-15,000 తగ్గుంది గేది. మరీ ఎక్కువ కాదు. అలాగని ఒకటి ఏంటంటే అన్న, రేటు అనేది క్వాలిటీ ఉన్న గేదె ఎప్పుడు క్వాలిటీగానే ఉంటుంది అన్న. రేట్ అనేది నార్మలే, కానీ ఏంటంటే మనం చూసుకొని కొనుక్కునేటప్పుడు రీజనబుల్గా మనం మాట్లాడుకొని బేరం చేసుకొని కొనుక్కోవాలి. గేదెని కొనుక్కుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గేదెలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అన్ని కూడా చాలా టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర అన్ని కూడా డెలివరీ అయినాయి ఉన్నాయా? అన్ని డెలివరీ కాబోయే ఉన్నాయా? డెలివరీ అవిన గేదెలు ఒక 10 గేదెలు ఉన్నాయి. డెలివరీకి ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజుల్లో ఉండే గేదెలు మనకి ఒక 20 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు గేదె మీద ఖర్చు ఎంత వస్తుంది తమ్ముడు రోజు? ఇప్పుడు అంటే మీరు షెడ్లో ఉన్నారు కదా, ఒక గేదె ఖర్చు ఎంత వస్తుంది? అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి వచ్చేసి మినిమం రోజు మీద ఒక 100 నుంచి 150 రూపాయలు అవుద్ది అన్న. అన్ని ఇప్పుడు దాన అయితే, గడ్డి అయితే, వర్కర్ అయితే, ఇవన్నీ కూడా కలిపి ఒక 100 నుంచి 150 రూపాయలు మెయింటెనెన్స్ అవుద్ది. గేదె డైరీ ఫామ్ లో మనకి మినిమం 12 లీటర్లు పాలు అవ్వకపోతే డైరీ ఫామ్ లో ఆ డైరీ ఫామ్ పెట్టిన పర్సన్ కి కిట్టదన్న రైతుకి. ఎందుకంటే మినిమం 12 లీటర్లు అవ్వాలి. 12, 14, 16 ఈ పాలు ఇస్తేనే కానీ గేదె మనకి సెట్ అవ్వదు. 12 లీటర్లు లోపిచ్చే గేదె మనం పెట్టుకోకర్దు డైరీలో. పెట్టుకోకర్దు. ఆ గేదె మెయింటైన్ చేయకూడదు. మెయింటైన్ చేస్తే వేస్ట్. ఎందుకంటే ఎన్నాళ్ళున్నా పాలు పెరగదు, తర్వాత రీసేల్ వాల్యూ ఉండదు. చాలా ఉంటాయి. చాలా మంది ఏం చేస్తున్నారంటే గేదెని కొనుక్కునేటప్పుడు మంచి గేదెని కొనుక్కుంటా లేదు, ఏదో గేదెని కొనేస్తున్నాం, తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి ఒక ఈత పాలు పిండుతున్నారు, మళ్ళీ ఈతలు అమ్మేస్తున్నారు. అది స్క్రాప్ కింద పోతుంది. ఆ టైప్ కాకుండా గేదెని మంచి గేదెని కొనుక్కొని 2-3 ఈతలు వాళ్ళ దగ్గర డైరీలో ఉంటే ఆ 2-3 ఈతలకి ఒక 3 దూడలు మిగిలితే ఈ ఒక ఈతలో పాలు వస్తాయి. ఆ పాలు తీసిన ఒక ఈతకి తీసిన పాలు డబ్బులు గేదెకి డబ్బులు అయిపోద్ది, కొన్న రేట్ వచ్చేది. మిగతా 2 ఈతలో పాలు మిగులుతాయి. ఒక 2-3 దూడలు అలాగే మిగులుతాయి. రేపొద్దున వాళ్ళు మళ్ళీ అమ్మితే మళ్ళీ అదే రేట్ వస్తుంది గేది. ఈరోజు 1,50,000 ఇట్టుకుంటే మళ్ళీ 1,50,000 వస్తుంది. వాళ్ళు 3 ఈతలు వాళ్ళ డైరీలో ఉన్నా కూడా. చాలా మంది ఏం చేస్తున్నారంటే, నా దగ్గర మొన్న రైతు వచ్చాడు. రైతు వచ్చి వెటనరీ డాక్టర్ని తీసుకుని వచ్చాడు. వెటనరీ డాక్టర్ కూడా సొంత వాళ్ళ అక్కగారు వాళ్ళ తమ్ముడు, అంటే వాళ్ళ వైఫ్ గారు వాళ్ళ తమ్ముడు తీసుకొని వచ్చి గేదె పళ్ళు దగ్గర నుంచి, రింగు దగ్గర నుంచి, హటర్ క్వాలిటీ దగ్గర నుంచి అన్ని చూసుకున్నాడు. గేదెని చూసుకొని గేదెలు తీసాడు. తీసి 5 గేదెలు 7 లక్షలకు అడిగాడు. పక్కన ఇక్కడ లోకల్గా ఉన్న 4 గేదెల్ని 1,20,000కి 1,10,000 కొనుక్కొని వెళ్ళిపోయాడు. అంటే అంత మేధావి కూడా బోల్తా పడ్డాడు. పడ్డాడంటే ఏంటి, అంతే. ఇప్పుడు తిరుగుతాడు తిరిగాక ఏమవుద్ది, ఏదో గేదె కొనుక్కుంటాడు. గేదె కావాలి అతనికి. ఇప్పుడు డైరీ పెట్టుకున్నాడు, 10 గేదెలకి
గేదెని చూసుకున్నాడు. చూసేప్పుడు ఇంక ఈ గేదెని చూస్తాం. ఈ గేదె ఎలా తొలిపేయ అంటే ఫస్ట్ లాటేషన్ ఇది 4 పొల్లు వేసింది. ఈ రోజు దీని రేటు 1,40,000 దీని రేటు. ఓకే, ఇదే క్వాలిటీది తొలిపోయి ఉంది పక్కన. ఇంకో నీకు డిఫరెన్స్ చూపించాను గేదె అనేది. రైతులు అది గమనించాలి. ఫస్ట్ ఇది 1,40,000. ఓకే, ఇది ఫస్ట్ లాటేషన్ గేది. దాని మీద కూడా రింగ్ క్వాలిటీ ఎక్కువ ఇది. అవును, అది బాడీ ఉంటది, గేది సైజ్ ఉంటది, దాని మీద రింగ్ క్వాలిటీ ఎక్కువ. ఓకే, కానీ దీని రేట్ 1,20,000. ఓకే, 20,000 డిఫరెంట్. అది 1,40,000, ఇది 1,20,000. ఓకే, 2 తొలితలేనా? 2 తొలేతలే. ఓకే, కానీ దాని మీద ఇది అందంగా ఉంటది కనిపించడానికి. అవును, దీని రింగ్ క్వాలిటీ చూడు, రోపే రింగ్ అంటారు దీన్ని. దాని రింగ్ కొంచెం వేడం ఉంటది, కానీ బాడీ వేరు, దాని క్వాలిటీ వేరు, దాని లుక్ వేరు. గేది ఏంటంటే ఆ టైప్ గేదెలు కొనుక్కోవాలి. గేదెలన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్న. రైతులు గత ఒక 20 రోజుల నుంచి నేను గేదెలు నమ్మాను. మినిమం ఒక 30-40 గేదెలు నమ్మాను ఒక 20 రోజుల నుంచి. నా దగ్గరకు వచ్చిన రైతు ప్రతి రైతు కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకున్న, మనం చెప్పక్కర్లేదు రైతుకి. ప్రతి ఒక్కరు గేదెని చూసుకొని ఆ గేదె క్వాలిటీ ఏంటి, దాని పాలు ఎన్ని ఎత్తది ఏంటి అని ఒక అంచనా వేసుకుని వాళ్ళ కాలే కొనుక్కునే వాళ్ళే. మొన్న ఒక అతను వచ్చాడు నా దగ్గరికి, రాయచోటు మనోడిది. మన దగ్గర 3 గేదెలు కొన్నాడు. అంటే 3 గేదెలు కూడా ఎలా కొన్నాడంటే, అతను వీడియో కాల్లో గేదెలను చూపించమని వీడియోలు పెట్టమన్నాడు. పెట్టమంటే నేను పెట్టాను వీడియోలు పెడితే వీడియోలు సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని 3 గేదెల్ని 5,50,000 బేరం ఆడాడు. 5 లక్షలు బేరం ఆడాక ట్రాన్స్పోర్ట్ పెట్టమన్నాడు. 3 గంటలకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టమన్నాడు. నేను పెట్టనని ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసాక మళ్ళీ కొత్త లోడ్ వస్తే మళ్ళీ నేను ఫోన్ చేశాను అతనికి. ఫోన్ చేసి అన్న కొత్త లోడ్ వచ్చింది, గేదెలు చూడు అని వీడియో కాల్ చేస్తే, నేను చేయకముందే అతను ఎవరికో కాంటాక్ట్ అయ్యి, ఇక్కడ ఉన్న రాజమండ్రిలో ఉన్న పర్సన్కి ఎవరికో కాంటాక్ట్ అయ్యి అతను వస్తున్నాడు. సరే నువ్వు అన్ని చూసుకున్నా, నా దగ్గరికి రాన్న, గేదెలు మంచిగా ఉన్నాయి చూసుకో అన్నాను. మొత్తం ఇక్కడ ఉన్న డైరీలు అన్ని తిరిగాడు. మొత్తం డైరీలు తిరిగి మన దగ్గరకు వచ్చి 3 గేదెల్ని 6 లక్షలు కొన్నాడు, 10,000 తక్కువ. అతను చూసుకున్నాడు, ప్రతి డైరీ చూసుకున్నాడు. ఇక్కడ ఉన్న ఎన్ని డైరీలు ఉంటే అన్ని డైరీలు చూసుకున్నాడు. 3 గేదెల్ని 10,000 తక్కువ 6 లక్షలు కొన్నాడు. ట్రాన్స్పోర్ట్ ఆయనే పెట్టుకున్నాడు, డీజిల్ వరకు పెట్టుకున్నాడు. అలా ఏంటంటే గేదె క్వాలిటీ తెలియాలి. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకి. గేదెలు కొన్న అతను వయసు కట్టుకుంటే ఒక 25-30 సంవత్సరాలు ఉంటాయి కట్టుకుంటేని, కానీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. దానివల్ల మంచిగా కొనుక్కున్నాడు. గేదెకి రేట్ ఎంత పెట్టాలో అంతే పెట్టాడు. ఎవరన్నా అయితే అంత హెవీ సైజ్ గేదెలకు 250 గట్ట పెడతారు, కానీ అంత పెట్టలేదు ఆయన. ఆ గేదెకి ఎంత పెట్టాలో అంతే పెట్టాడు. ఆ గేదె ఎలాంటి గేదెలు కొనుక్కోవాలి అలాంటివి కొనుక్కున్నాడు. 2 ఈతలు గేదెలు కొనుక్కున్నాడు 3ని. ఆ 3 గేదెలు పాలు పిండేసి మళ్ళీ అమ్మితే ఆయన ఒక్కో గేదె 1,50,000 వస్తుంది ఆయనకి. అలాంటి గేదెలు కొనుక్కున్నాడు ఆయన. అలా ఏంటంటే గేదెని పెట్టాను, పాలకి రేటుకి సంబంధం ఉండదన్న. చాలా మంది ఏమంటున్నారంటే 12 లీటర్ల పాలు ఇచ్చే గేదె రేట్ ఎంత, 10 లీటర్ల పాలు ఇచ్చే గేదె రేట్ ఎంత అంటున్నారు. పాలకి గేదెకి సంబంధం ఉండదు. గేదె క్వాలిటీని పెట్టే రేట్ ఉంటుంది. పాలు ఇవ్వాలంటే 70,000కి 80,000కి వస్తాయి గేదెలు. బయట నాటు గేదెలు 70,000కి 80,000కి. పాలుతో పాటు గేదె క్వాలిటీ ఉండాలి. రేపు పొద్దున వాళ్ళు అమ్ముతానంటే వాళ్ళ ఇంటి చుట్టేంలో తిరగాలి గేదె అమ్ముతానంటే. అందరి దగ్గర ఉన్న గేదె ఇతని దగ్గర ఉన్నది అనుకో డైరీ ఫామ్ లో, ఎవరు కొనరా గేదెని, రీసేల్ వాల్యూ ఉండదు. అలాగేంటంటే గేదెలన్నీ కూడా చూసుకునే మంచి గేదె కొనుక్కోవాలి. మన దగ్గర అయితే మినిమం 365 రోజులు ఎప్పుడు కూడా మినిమం 20 నుంచి 40-50 గేదెలు ఉంటాయి మన దగ్గర. గేదెలన్నీ కూడా బాగా హెవీ సైజ్ గేదెలు ఉంటాయి, టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి. గేదెలన్నీ కూడా ఈనేసిన గేదెలు ఉంటాయి, సూడి గేదెలు ఉంటాయి. ప్రతి గేదె కూడా ఆ చివరి నుంచి ఈ చివరికి ఏ గేదె చూసినా రూపాయి రింగే ఉంటది నీకు. ఒక్క గేదె కూడా పెద్ద రింగ్ ఉండదు. రేట్ అక్కడే మారిపోద్ది, ఈ రింగుల్లోనే మారిపోద్ది. ఈ రింగ్ కి ఈ రింగ్ కి ఎంత తేడా ఉందో చూడు. ఇది రూపాయి రింగ్, ఈ రింగ్ కొంచెం పెద్ద రింగ్. దీని రేట్ 1,30,000, దీని రేట్ 1,50,000. ఇప్పుడు ఈ గేదెని చూసి ఈ గేదెని కొంటారు చాలా మంది. ఆ క్వాలిటీ తెలుసుకోవాలి రైతులు. అలా తెలుసుకుంటే గేదెకి బాగుంటది. ఇంకా ఇది గేదె ఉంది 1,30,000 దీని గేది 12 లీటర్లు 14 లీటర్లు అవుద్ది పాలు. క్వాలిటీని పెట్టండి. ఇది ఉంది బన్నీ 1,20,000కి వచ్చేది గేది. పాలు 12 అవుద్ది అన్న, 12 లీటర్లు అవుద్ది. ఇది 12 అవుద్ది, 12-14 అవుద్ది. కానీ దాని రేట్ 1,30,000, ఇది 1,20,000, 10,000 తేడా ఉంది. ఇంకా ఈ గేదె ఉంది 1,25,000 దీని రేటు క్వాలిటీని పెట్టి. మళ్ళీ ఇంకా ఈ గేదె ఉంది 1,70,000 అవుద్ది గేదె. ఇది గేదె బాడీ కానీ క్వాలిటీ కానీ చూడు, హెవీ సైజ్ గేదె 1,70,000 అవుద్ది గేదె రేటు. పాలు ఇది 16 లీటర్లు అవుద్ది. 15 లీటర్ల గ్యారంటీ ఇస్తాను.
ఇది ఉంది మళ్ళీ ఇది కూడా మనకు 1,50,000 అవుద్ది. క్వాలిటీ బాడీని పెట్టి రేట్ ఉంటది. ఓకే, పాలు అనేవి 14, 12, 16 మనకు పాలు అవి అన్ని కూడా హెవీ సైజ్ గేదెలు. ఇంకా ఈ గేదె ఉంది రోజు మీద 18-16 లీటర్ల పాలు అవుద్ది గేది. ఓకే, 2 పూటల మీద 16 లీటర్ల పాలు అవుద్ది. ఎంత? దీని రేట్ 1,35,000. 1,35,000. ఓకే, ఈ గేదె ఉంది ఇది 1,25,000 దీని రేటు. ఓకే, గేదె క్వాలిటీని పెట్టాను రేటు. మన దగ్గర 1,60,000